దేవుడి నామానికే మహిమవని. దేవుడు నిత్య సంకల్పం ఎవరు ఆపలేరు. అది దేవుడు పెట్టింది నడవనే నడుస్తుంది. దానికి ఉదాహరణ ఎర్ర సముద్రం మోషేను ఆపలేకపోయింది. ఎరుకు గోడలో యెహోషువను ఆపలేకపోయింది. గొల్యాతును దావీదు ఆపలేకపోయాడు. మరణం యేసుక్రీస్తును ఆపలేకపోయింది. ఈ లోకంలో మన కష్టాలు, కన్నీరు సహా అన్నీ ఆగిపోయే టైము ఒకరోజు వస్తుంది పరలోకంలో. కానీ మనం అన్యులు చూసి ఇక్కడ వాళ్ళ తరాన్ని ఊహ చేయకుండా ఇక్కడ దేవుడినే చూసి, దేవుడు ప్రణాళికను చూసి, ఆ ప్రణాళికలో నేను ఉండాలి, ఆ సంకల్పంలో నేను పాలుగారుగా ఉండాలని మనం జీవించాలి. ఇక్కడ దేవుడి చిత్తానికి అనుసారంలో ఈ లోకంలో ఏదియో ఆపలేందో దేవుడి చిత్తాన్ని, దేవుడు సంకల్పాలని నిత్యం సైతాను కూడా దేవుడికే ఉపయోగపడుతున్నాడు, కానీ వాడికే తెలియదు.